వెల్కమ్ టు మనసు మెచ్చిన కథలు. ఈరోజు మనసు మెచ్చిన కథ పండుగ కానుక. సుబ్బారావుకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఉండుండి నిస్సత్తువ, నీరసం ఆవహిస్తున్నాయి. గుండె బరువుగా ఉండి మనససలు కుదుట పడటం లేదు. ఇదంతా పార్వతి ఓ కంట గమనిస్తూనే ఉంది. 2-3 రోజులుగా భర్త పడే వేదన ఎందుకో తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత వల్ల అతన్ని ఊరడించలేకపోతుంది. దీనికంతటికీ కారణం 15 రోజుల్లో సంక్రాంతి పండుగ రావడమే. పండుగ వస్తుందంటే ఎవరికైనా ఉత్సాహంగా ఉండాలి, కానీ నీరసం రావడం ఏమిటి అని మనకు అనిపించవచ్చు. పండుగంటే డబ్బున్న వాడికి మాత్రమే, నాలాంటి వాడికి కాదు అంటాడు సుబ్బారావు. డబ్బున్నవాడికి రోజూ పండగే, డబ్బు లేని వాడికే కదండి పండక్కి పండుగొచ్చేది అనేది పార్వతి వాదన. ఇలాంటి వాదనలని ఏకీభవించే స్థితిలో లేడు మధ్యతరగతి వాడైన సుబ్బారావు. పోనీ అంత ఇదైపోవడం ఎందుకు, పండగేదో సాదాసీదాగా చేసేసుకుంటే పోలా అన్నామనుకోండి, అదెలా కుదురుతుంది? ఇంతవరకు నేనెప్పుడూ సరిగా పండగే చేసుకోలేదు, ఈ పండగ కూడా చేసుకోకపోతే ఎలా అని కలబడిపోతాడు. అతని ఇంటి పరిస్థితి తెలిసిన వాళ్ళంతా పాపం అంటూ జాలి చూపడం తప్ప సాయం చేయడానికి మాత్రం ముందుకు రారు. అసలు ఇంతకీ ఈ పండుగకే ఇంతలా ఎందుకిలా అవుతున్నాడా అని ఆరా తీస్తే, మొన్నీ మధ్య పెళ్ళైన కూతురు, కొత్త అల్లుడు రాబోతున్నారు. ఇక అల్లుడు శ్రీనివాస్ విషయానికి వస్తే, మామగారి ఆర్థిక పరిస్థితి తెలిసి పైసా కట్నం తీసుకోలేదు. బంధువుల పెళ్లిలో సుబ్బారావు ఏకైక కూతురు శ్రావణిని చూశాడట శ్రీనివాస్. తమ స్తోమతకు తగ్గవాళ్ళు కాదని తెలిసినా లక్షల కట్నాలిస్తామని ఎందరో వస్తున్నా అందరినీ కాదని ఏరికోరి శ్రావణిని చేసుకున్నాడు. శ్రావణి అందం అలాంటిది మరి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శ్రీనివాస్కి తగ్గ భార్యగా చక్కగా ఒదిగిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్న అసలు కష్టమంతా సుబ్బారావుదే. పెళ్లి వేడుక ఘనంగా చేయకపోయినా ఖర్చులకి కాస్తో కూస్తో అప్పు చేయక తప్పలేదు. తినడానికే సరిపోయేంత జీతంలో ఇక దాచేదేముంటుంది? అందుకే అవసరానికి ఆదుకునే మిత్రుల వద్ద చెయ్యి చాపక తప్పింది కాదు. అదింకా తీరేలోపే తగుదునమ్మా అంటూ సంక్రాంతి వచ్చేసింది. కొత్తల్లుడికి ఏదో ఒకటి పండుగ కానుక ఇవ్వాలి. అడగలేదని ఊరుకుంటే ఏం బాగుంటుంది? మనమ్మాయి అత్తవారింట్లో చులకనైపోదు అంటూ పార్వతి వెంటపడింది. వాళ్ళేమో చిన్నా చితక సామాన్లకి కక్కుర్తి పడే మనుషులు కాదాయే. పెద్దదంటే పెట్టడం తన వల్లవుతుందా? ఏం ఇస్తే బాగుంటుందో నువ్వే చెప్పరాదు అంటూ భార్యని కసురుకున్నాడు. ఎలాగూ కారుంది కనుక చిన్న బండి లాంటిది ఏదైనా కొనివ్వండి అంది భార్య. దగ్గరికి పద్దాకా కారు తీసే పని లేకుండా బండి బాగా ఉపయోగపడుతుంది. అమ్మాయి అల్లుడు సరదాగా వెళ్ళొస్తుంటారు అంది పార్వతి. బండా? సుబ్బారావుకి గుండాగినంత పనయ్యింది. మరి ఏ ఫ్రిడ్జో కలర్ టీవీయో వాళ్ళింట్లో లేకనా? మనవి మరీ దేబ్యపు మొహాలనుకుంటారు వాళ్ళు. శ్రావణి అత్తగారు మాటల్లో బయట పడుతుందట కూడాను. ఏం చేస్తారో ఏమో, బండైతేనే బాగుంటుంది తేల్చి చెప్పేసింది. పార్వతి సలహా వరకు బానే ఉందే, కానీ ఆచరణలో పెట్టాలంటే తడిసి మోపిడైపోదు. ఎక్కడి నుంచి తేవడం అని నీళ్లు నమిలాడా అర్భక ప్రాణి. అందుకనే ఈ సంక్రాంతి అతని జీవితంలో పెద్ద అశాంతిగా మారింది. జనవరి మొదటి వారం బియ్యం దుకాణంలో పద్దులు వేసే పనికి ఎప్పట్లాగే జీతం అందింది. దాంతో బండి చక్రమన్నా రాదన్న సంగతి అతనికి తెలుసు. తన కష్టం చెప్పుకుంటే సేట్ 10-25 కిలోల బియ్యం ఉదారంగా ఇచ్చాడే తప్ప ₹1 కూడా అప్పివ్వలేదు. పైగా ఎందుకయ్యా లేనిపోని ఆర్భాటాలు, తాహుతికి మించిన పనులు అంటూ దెప్పి పొడుపులు పొడిచాడు. పార్వతికి చెబితే తల తాకట్టు పెట్టైనా అమ్మాయి ముచ్చట తీర్చాల్సిందే అంటుంది. పెళ్ళప్పు తీర్చకుండానే వెళ్ళడిగితే మొహం చాటేస్తున్నారే తప్పితే చెయ్యి మాత్రం విదల్చడం లేదు పాత అప్పులోళ్ళు.
నీ కష్టాలతో నాకేంటి, నా పని నాది అన్నట్టు సంక్రాంతి దగ్గరకొచ్చేసింది. తెల్లారితే భోగి అనగా శ్రావణి, శ్రీనివాస్ కారేసుకుని వచ్చేశారు. ముచ్చటైన ఆ జంటను చూసి పార్వతి మురిసిపోతుంది. ఇరుగు పొరుగు వాళ్లతో అమ్మాయి అల్లుడు కారేసుకుని వచ్చారు చూశారా అంటూ పిలిచి మరీ అడుగుతోంది. కూతుర్ని ఒక్క పని ముట్టుకోనివ్వకుండా అన్నీ తనే చకచకా చేసేసుకుంటుంది. వంటింట్లో పేటేసుకుని శ్రావణి అత్తగారింటి వైభవం గురించి చెబుతుంటే కళ్ళెంతింత చేసుకుని వింటోంది. అన్యమనస్కంగానే అల్లుడితో మాట్లాడుతున్నాడు సుబ్బారావు. అతనిలో అలజడి అంతకంతకు పెరిగిపోతుంది. అవసరానికి మించి మాట్లాడే మామగారు ఎలా ఎందుకున్నారో అర్థం కావటం లేదు శ్రీనివాస్కి. ఒంట్లో ఏమైనా తేడాగా ఉందా అని 2 సార్లు అడిగి చూశాడు. అదేం లేదంటూ ఏదో మిషతో బయటే తిరగసాగాడు సుబ్బారావు. భోగి రోజు పొద్దుటే అందరూ స్నానాలు కానిచ్చి వీధి చివరి భోగి మంట దగ్గరికి వెళ్ళారు. అలవాటు ప్రకారం పార్వతి శ్రావణి కోసం పిడకల దండ కూర్చింది. దాన్ని చూసి మీ అమ్మ ఇంకా చిన్నపిల్లనా ఏమన్నానా, పెళ్ళైన విషయం మర్చిపోయినట్లున్నారు అత్తగారు అంటూ హాస్యమాడాడు శ్రీనివాస్. అతని మాటలకి శ్రావణి బుగ్గలు భోగి మంటల్లా ఎర్రగా మారాయి. పార్వతితో పాటే చుట్టూ చేరిన వాళ్ళంతా నవ్వారు. కానీ సుబ్బారావు మాత్రం తన ఆలోచనలో తానుండి అల్లుడేమన్నాడో వినిపించుకోనే లేదు. అతనికి ఆ భోగి మంటల్లో దూకి చనిపోవాలనిపిస్తుంది. రేపే సంక్రాంతి, ఏం చేయాలా అన్నదొకటే అతని ఆలోచన. ఆ సాయంత్రం అల్లుడు కారు తీసి బయటకు వెళ్దాం రమ్మన్నాడు. సుబ్బారావు రాననడంతో శ్రావణిని తీసుకుని వెళ్ళిపోయాడు. పార్వతి భోగిపళ్ళ పేరంటానికి వెళ్ళింది. వాళ్ళంతా ఇంటికి చేరేలోపు అలా 4 వీధులు తిరిగితేనన్నా ఎవడో ఒకడు కనిపించక మానడు. చేతులు కాకుంటే కాళ్ళైనా పట్టుకుని అప్పు దక్కించుకోవాలని చెప్పులు అరిగేలా తిరిగాడు. పాత చెప్పు తెగి వెక్కిరించిందే తప్ప ఫలితం దక్కలేదు. కాళ్ళీడ్చుకుంటూనే చీకటి పడ్డాక ఇంటికి చేరాడు. ఆకలిగా లేదని, మధ్యాహ్నం తిన్నది అరగలేదని చెప్పి చెంబుడు నీళ్లు తాగి మంచమెక్కాడు. తెల్లారులు కలత నిద్రే అయ్యింది. లేచేటప్పటికే పార్వతి వంటింట్లో పండక్కి పంతులుగారికిచ్చే స్వయం పాకానికి సిద్ధం చేస్తుంది. భర్తను చూసి ఇప్పుడా లేచేది, త్వరగా కాలకృత్యాలు తీర్చుకోండి, పంతులుగారు వచ్చేస్తారు, అసలే కంగారు మనిషి, ఇంకా వెళ్లాల్సిన ఇళ్ళు బోలెడున్నాయి, ఒకటే గోల పెట్టేస్తారు అంటూ అటూ ఇటూ చూసి గొంతు తగ్గించి బండి విషయం ఏం చేశారు, రేపే వెళ్ళిపోతాడంటుంది అమ్మాయి. అల్లుడిగారికి పనులున్నాయట, మధ్యాహ్నం భోజనం కానిచ్చి ఆ పని చూడండి అంటూ నెమ్మదిగానే హెచ్చరించింది. పరంధామా అని మనసులో అనుకుంటూ మౌనంగా పెరట్లోకి నడిచాడు సుబ్బారావు. పెద్దలకి కొత్త బట్టలు సమర్పిస్తున్నాడే కానీ అతని మనసిక్కడ లేదు. ఏమిటండి సుబ్బారావు గారు అంత పరధ్యానంలో ఉన్నారు, అమ్మాయి అల్లుడు వచ్చారన్న ఆనందంలోంచి బయటికి రాలేకపోతున్నారా ఏంటి అంటూ హాస్యమాడిన పంతులుగారికి చిన్న నవ్వే సమాధానంగా ఇచ్చి స్వయం పాకం సంభావన అందించాడు. ఎప్పుడూ లేనిది మొట్టమొదటిసారిగా పెద్దలని తిట్టుకున్నాడు. తాతల నాటి శనిని అంటగట్టారే తప్పితే ఆవగింజంతన్నా ఆస్తిని ఇవ్వనందుకు. శ్రావణి అమ్మ కొనిచ్చిన చీర కట్టుకుని భర్తకు చూపించే హడావిడిలో ఉంది. ఆకుపచ్చని చీరలో వనదేవతలా ఉన్న భార్య అందాన్ని పొగిడే పనిలో ఉన్నాడు శ్రీనివాస్. ఇక పార్వతి గురించి చెప్పే పనే లేదు. తనకు చాతనైన పిండి వంటలన్నీ చేసి కొత్తల్లుడి చేత ఒక్కరోజే తినిపించేయాలన్నంత తాపత్రయపడుతోంది. సరిగ్గా 10:40 కావస్తుంది. హాల్లో తనలాగే అలసిపోయినట్లున్న పండగ కుర్చీలో జారిగిలబడి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సుబ్బారావు. తననెవరూ గమనించకుండా ఉండాలన్నట్లు దినపత్రికని మొహానికి అడ్డం పెట్టుకుని చదువుతున్నట్లు నటిస్తున్నాడు. ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడయింది. దినపత్రిక పక్కకి తప్పించి వీధి వైపు చూశాడు. అదేదో ట్రాలీ ఆటోలా ఉంది. ఎవరై ఉంటారా అని దీక్షగా చూశాడు సుబ్బారావు. ఓ వ్యక్తి ఎదురు సీటులోంచి దిగి గుమ్మంలోకి రావడం చూసి లేచి బయటికెళ్ళాడు. వచ్చిన వ్యక్తి సుబ్బారావు గారిల్లు ఇదేనండి అన్నాడు పల్లికలిస్తూ. అసలే చికాగ్గా ఉంటే తనింటికే వచ్చి ఇదేనా అని అడుగుతున్నారేమిటి అనుకుంటూ అవునండి మీరు అన్నాడు విసుగ్గా.
నిన్న సాయంత్రం బండి బుక్ చేసిన వాళ్ళు ఈ అడ్రస్ డెలివరీ చేయమన్నారండి. ఈ రసీదు మీద సంతకం చేయండి అన్నారు వచ్చిన వ్యక్తి. సుబ్బారావు అనుమానంగా ఆటో వంక చూశాడు. తలతలలాడుతూ 2 చక్రాల హోండా బండి హుందాగా కనిపించింది. ఎవరిదై ఉంటుందా అని తలమునకలవుతూ మేం బండి కొనాలనుకున్న మాట నిజమే, కానీ ఇంకా బుక్ చేయలేదే అన్నాడు ఆశ్చర్యంగా. ఏమో సార్, నిన్న నేను షోరూమ్కి రాలేదు, అందుకే పండగ పూట నాకు డ్యూటీ పడింది. రాత్రి ఎవరో వచ్చి బండి బుక్ చేసి ఈ అడ్రస్కి పంపించమని చెప్పారట. పొద్దుటే మా ఓనర్ కంగారు పెట్టేశాడు. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టండి అంటూ కాగితం అందించాడు. ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే సంతకం పెట్టాడు సుబ్బారావు. వచ్చిన ఆయన ఆటోవాడి సాయంతో బండి దింపి గుమ్మంలో పెట్టాడు. 2 తాళాలను సుబ్బారావు చేతికిచ్చి చేతులు నులుపుకుంటూ నిలబడ్డాడు. అతనెందుకు నించున్నాడో అర్థమై జేబులోంచి 100 రూపాయలు తీసిచ్చాడు సుబ్బారావు. థ్యాంక్స్ సార్ అంటూ వెళ్ళిపోయాడు బండి తెచ్చిన ఆయన. ఎప్పుడొచ్చిందో భర్త వెనకే నిలబడి నోరెళ్లబెట్టి చూస్తోంది పార్వతి. సుబ్బారావుతో పాటే బండి దగ్గరికి నడిచి తడిమి చూసుకుంటోంది. మొత్తానికి సాధించారు అన్నట్టు తన వైపు గర్వంగా చూస్తున్న భార్య వంక తెల్లబోయి చూడడం సుబ్బారావు వంతయింది. పార్వతి అంతటితో ఊరుకోకుండా, బంగారు తల్లి ఒకసారి ఇటు రామ్మా అంటూ ఉద్వేగాన్ని ఆపుకోలేక గట్టిగా శ్రావణిని పిలిచింది. భార్యతో పాటే శ్రీనివాస్ కూడా అత్తగారి కేకకి బయటకొచ్చాడు. ఏమైందమ్మా అనబోయిన శ్రావణి సగంలోనే ఆపేసి బండిని చూసింది. అరే, కొత్త బండి ఎవరికి నాన్నా అంటూ తండ్రి వైపు తిరిగి అడిగింది. సుబ్బారావుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక వెర్రివాడిలా చూస్తున్నాడు. ఇంకెవరికే? అల్లుడిగారికి మీ నాన్నగారు పండుగ కానుకగా బండి కొన్నారు. మా ముచ్చటి కూడా తీరాలి కదా అంది పిచ్చి ఆనందాన్ని నవ్వుతో వెలిబుచ్చుతూ. వావ్, కత్తిలా ఉంది మావయ్య బండి. అయినా ఇప్పుడు ఎందుకండి ఈ ఖర్చులు? నాకు కారుందిగా, బట్టలు పెట్టారు చాలవు అన్నాడు మందలింపుగా శ్రీనివాస్. సుబ్బారావు ఓ వెర్రి నవ్వు నవ్వి, మాకు మాత్రం ఇంకెవరున్నారు బాబు, కారుంటేనేం, ఇది ఉండనివ్వండి అన్నాడు. ఇంకా బండి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూనే. వెంటనే శ్రావణి లోపలికి వెళ్ళి అక్షింతలు తెచ్చి తల్లిదండ్రులకి ఇచ్చి ఆశీర్వదించమంది. శ్రీనివాస్ కూడా శ్రావణితో పాటే వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాడు. పార్వతి బండికి దిష్టి తీసి పూజ చేసింది. శ్రావణి కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు కట్టింది. అసలే కొత్త బండి పసుపు కుంకుమలతో మరింత అందంగా మెరుస్తోంది. భోజనాల అనంతరం సుబ్బారావు నడుం వాల్చేందుకు పడక్కుర్చీ మీద చేరాడు. పార్వతి కళ్ళన్నీ బండి మీదే. ఏమైతేనేం, భర్త సాధించాడు. అప్పుదేముంది, ఎప్పుడోకప్పుడు తీర్చేసేదే కదా. పెద్ద పండక్కి కొత్తల్లుడికి ఏమీ ఇవ్వకపోతే శ్రావణి బాధపడదు. ఇప్పుడిక తోటి కోడళ్ళ దగ్గర తను తలెత్తుకోవచ్చు. మీ అల్లుడికి ఏమిచ్చారు అనే ఇరుగు పొరుగులా నోరు మూయించవచ్చు అనుకుంటూ తృప్తి పడుతోంది. శ్రావణి, శ్రీనివాస్ పడగ్గదిలో చేరారు. పడుకున్నాడన్న మాటే గాని సుబ్బారావు మనసు పరివిధాలా ఆలోచిస్తుంది. అప్పడిగిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నాడు. తను ఎవరెవరి దగ్గర బండి ప్రస్తావన తెచ్చాడో వాళ్ళని కళ్ళ ముందుకు తెచ్చుకుంటున్నాడు. ఇంత గొప్పగా తను ఆశ్చర్యపడేలా చేయాలనుకునే వాళ్ళున్నారా? 2-3 సార్లు షోరూంకెళ్ళి ధర కనుక్కున్నాడే కానీ లోన్ ఏమైనా ఉంటుందా అని కూడా అడగలేదే. కాకపోతే షాపు వాళ్ళు రివాజుగా తన అడ్రస్సు వివరాలు అడిగారంతే. అంత మాత్రాన బండిని ఇంటికి పంపించడానికి ఎవరన్నా ముందుకొస్తారంటావా? ఎవరైనా తన చుట్టాల, పోనీ ఇదివరకెప్పుడన్నా తనెవరికైనా ఉపకారం చేస్తే వాళ్ళు తన రుణం తీర్చుకోవడానికి పంపారా అనుకుందామన్నా అలా తనే బోలెడు మందికి రుణపడి ఉన్నాడు తప్పితే తనకన్నా దరిద్రులుంటారా? ఇలా అంతుపట్టని ఆలోచనలతో, సమాధానం దొరకని ప్రశ్నలతో వేగిపోతున్నాడు. సాయంత్రం అమ్మాయి, అల్లుడు అలా తిరగొద్దామని బండి మీదే వెళ్లారు. చిలక గోరింకల్లా వాళ్ళలా వెళ్తుంటే ముచ్చటేసింది. అందులోనూ కారులో కంటే శ్రావణి భర్తకు ఇంకా దగ్గరగా భుజం మీద చెయ్యేసి కూర్చుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. వాళ్ళని వెళ్ళనిచ్చి పార్వతి భర్తతో, వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఎంతో బాగుంది కదండి అంది మురిపంగా. చిన్నగా నవ్వి,
ఊరుకున్నాడు. ఇంకా ఎందుకలా ఉంటారు? బండి కొన్నారుగా. ఏదో ఆ దేవుడి దయ వల్ల అప్పు దొరికింది కదా. నాకు కూడా చెప్పకుండా ఏకంగా ఇంటికే తెప్పించారు. అల్లుడి కళ్ళల్లో ఎంత వెలుగుందనుకున్నారు? పాపం నోరు తెరిచి ఏమీ అడగడు. అప్పుడప్పుడు మనమే వాళ్ళ మనసెరిగి కావాల్సింది కొనిపెడుతుండాలి. మనకున్నది ఒక్క బిడ్డేగా అంది. బండి ఇంటికెలా వచ్చిందో తనకే అంతుపట్టడం లేదు. పాపం పిచ్చిది, ఏదో తనే కొన్నాననుకుంటోంది. ఆమె సంతోషాన్ని తనెందుకు ఆపాలి? ఇన్నేళ్ల సంసారంలో సర్దుకుపోవడమే తప్పితే తనకంటూ ఏమీ కోరుకోలేదు. పిల్ల కోసం కాస్తంత ఆరాటపడటంలో తల్లి ప్రేమ కనిపిస్తుంది. తన చూస్తూ ఉండడం తప్పితే ఏమీ చెయ్యలేని నిస్సహాయుడైపోయే. దేవుడా, నా మీద జాలితో ఈ పని నువ్వే చేసుంటావు. ఈ గండం నుంచి నువ్వే నన్ను గట్టెంకించావు. జీవితాంతం సేవలు చేసినా నీ రుణం తీర్చుకోలేని నిర్భాగ్యుణ్ణి. ఈ బండిని నీ రూపంలో ఎవరు కొన్నా ఆ విషయం మాత్రం ఎప్పటికీ పార్వతికి తెలియనివ్వను. ఒకవేళ నాకు తెలిసినా అప్పు తీర్చలేని బికారిని అనుకుంటున్నాడు సుబ్బారావు. కొత్త బండి మీద బయటికెళ్లిన శ్రావణి శ్రీనివాస్ సరాసరి గుడికి వెళ్లారు. దేవుని సన్నిధిలో 2 చేతులు జోడించి, భగవంతుడా, ఎన్ని జన్మల పుణ్యమో ఇంత మంచి భర్తనిచ్చావు. నా తల్లిదండ్రి ఆశపడినా నా ముచ్చట్లు తీర్చలేని అసహాయులు. మేమిచ్చిన ఆనందం కంటే ఎక్కువగా నాన్నగారి మొహంలో వేదన తొణికిసలాడడం నేను గమనించకపోలేదు. భోగి రోజు సాయంత్రం బయటకు వెళ్ళడం, వరుసకి బాబాయ్ కనిపించి నాన్నగారు అల్లుడి కోసం బండి కొనాలని అప్పు కోసం తిరుగుతున్నారన్న విషయం చూచాయిగా చెప్పడం మంచిదయ్యింది. అది విన్నప్పటి నుంచి తను ముభావంగా ఉండడం గమనించి శ్రీనివాస్ పట్టుపట్టి అడిగి అసలు విషయం రాబట్టారు. ఇంటికి రాకుండానే అట్నుంచి అటే తీసుకెళ్ళి బండి బుక్ చేశారు. ఈ సంగతి ఎప్పటికీ అమ్మా నాన్నలకు తెలియనివ్వొద్దని ప్రమాణం తీసుకున్నారు. అంతకంటే నాకు కావాల్సిందేముంది? నీ మీద కూడా ప్రమాణం చేస్తున్నాను. ఈ నిజం ఎప్పటికీ మా ఇద్దరి మధ్య ఉండిపోని. అమ్మా నాన్నల మనసుల్లో అల్లుడికి సంక్రాంతి పండుగ కానుక ఇచ్చామన్న తృప్తి మిగిలిపోని అనుకుంటూ భక్తిగా కళ్ళు మూసుకుంది శ్రావణి.